నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు మీరందరూ? నరేంద్ర మోడీ గారు మూడవసారి భారత ప్రధానమంత్రి అయ్యారు. మోడీ 3.0లో ఇండియా 3 ట్రిలియన్ ఎకానమీ నుంచి 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వబోతుంది. ఓకే, ఇండియా జర్నీ బాగుంది. మరి నాకేంటి? నేను డబ్బులు ఎలా సంపాదించవచ్చు, ఈ జర్నీలో హౌ టు మేక్ మనీ, ఈ విషయం ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈలోపు మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ ఏ సెక్టర్లలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది? టాప్ 5 ఇన్వెస్ట్మెంట్ సెక్టర్స్ ఏంటంటే, డిఫెన్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, రైల్వేస్లో చేస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తున్నారు, ఆల్టర్నేట్ ఎనర్జీ ఈవీల్లో చేస్తున్నారు, అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇవి గవర్నమెంట్ మెయిన్ థీమ్స్. భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ వెళ్ళాలంటే ఇవన్నీ సెక్టర్స్ బూమ్ అవుతాయి. మనం ఈ సెక్టర్స్లో ఉండాలి. జాబ్ కాదు, జాబ్ ఉంటే మనకు శాలరీ వస్తుంది. ఐదర్ స్టార్టప్స్ అని ఉండాలి, బిజినెసెస్ అని ఉండాలి, యాక్సిలరీ యూనిట్స్ అని ఉండాలి. ఇవన్నిట్లో మనం ఎక్కడో ఒక దగ్గర ఉండాలి. బట్ మన మిడిల్ క్లాస్ సామాన్యులు అంత ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా కష్టం, రైట్? మరి ఎలా డబ్బు సంపాదించాలి? ఇవన్నిట్లో ఒకటే బెస్ట్ ఆప్షన్, స్టాక్స్. మనము ఈ సెక్టర్లలో ఉన్న బెస్ట్ కంపెనీస్ని చూస్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ సెక్టర్స్ బూమ్ అవుతున్నాయి, కంపెనీస్ బూమ్ అవుతాయి, సో దాని ప్రాఫిట్స్ బూమ్ అవుతాయి, ఆ షేర్ వాల్యూ బూమ్ అవుతుంది. అట్లా మనకి డబ్బులు వస్తాయి. డిస్క్లైమర్, నేను సెబీ రిజిస్టర్డ్ ఏజెంట్ కాదు. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్. మీరు ఇన్వెస్ట్ చేసే ముందు ప్లీజ్ డూ యువర్ డ్యూ డిలిజెన్స్. చూసి మీ ఓన్గా ఇన్వెస్ట్ చేయండి. ఇది రిస్క్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, మన ఎయిర్ ఫోర్స్ 90 to 95 తేజస్ ఫైటర్ జెట్స్ని HAL నుంచి కొనబోతుంది నెక్స్ట్ 10 yearsలో. సో ఎంత మనీ HALకి వస్తుందో చూడండి. గవర్నమెంట్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. సో అప్పుడు HAL ప్రాఫిట్ పెరుగుతుంది, దాని షేర్ వాల్యూ పెరుగుతుంది, అలా మనకి డబ్బులు వస్తాయి. సో ఇలాంటి కంపెనీస్ని ఐడెంటిఫై చేయాలి. ఈ సెక్టర్లలో మనం ఐడెంటిఫై చేయాలి. అలా చేసి దానిలో ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ గెట్ సమ్ మనీ. సరే, ఇప్పుడు దీంట్లో చాలా కంపెనీస్ ఉంటాయి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? మనం చేసిన కంపెనీలోనే ప్రాఫిట్స్ రాకపోతే క్వశ్చన్ మార్క్. దాన్ని చాలా రీసెర్చ్ చేసి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇది కాలేదు అంటే ఇంకో ఆప్షన్. సో ఇప్పుడు మనము ఎకానమీ పెరుగుతుంది 3 ట్రిలియన్ నుంచి 5 ట్రిలియన్. అప్పుడు ఇండియా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ఎకానమీ పెరిగితే ఇండియా స్టాక్ మార్కెట్ పెరుగుతుంది. ఇండియా స్టాక్ మార్కెట్ పెడితే నిఫ్టీ పెరుగుతుంది. సో మనం నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. సో నిఫ్టీ ఏంటి? ఇండియా టాప్ 50 కంపెనీస్ని కలిపి ఒక ఇండెక్స్ ఉంటుంది, అది నిఫ్టీ. మనం దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఆటోమేటిక్గా ఎకానమీ గ్రోత్ అయితే నిఫ్టీ గ్రోత్ అవుతుంది, మన డబ్బులు పెరుగుతాయి. ఇప్పుడు మన క్వశ్చన్, నిఫ్టీలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ETFs అని ఉంటాయి, ఎలక్ట్రానిక్ ట్రేడెడ్ ఫండ్స్. ఇంటర్నెట్లో చూడండి, చాలా ఫండ్స్ ఉంటాయి. టాప్ ఫండ్లో నిఫ్టీ ETFలో ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు నిఫ్టీ పెరిగినా కొద్దీ ETF వాల్యూ పెరుగుతుంది, మన డబ్బు కూడా పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో రిస్క్ ఉందా? ఉంది. మనం ఇండియా గ్రోత్ స్టోరీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండియా గ్రోత్ స్టోరీ ఆగిపోయిందంటే మన స్టాక్స్, మన ETF వాల్యూ కూడా తగ్గిపోతుంది. అదొక రిస్క్ ఉంది. గవర్నమెంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే రిస్క్ ఉంటుంది. బట్ ప్లీజ్ ఇన్వెస్ట్. దిస్ ఇస్ ద ఓన్లీ వే. మనం ఇది ఒక్కటే వేలో మనం ఈ 5 ట్రిలియన్ జర్నీలో మనకు డబ్బు రావాలంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద ఓన్లీ వే. ఇంకేదైనా ఆప్షన్ ఉందంటే ప్లీజ్ చెప్పండి, దాని మీద రీసెర్చ్ చేద్దాం. స్టాక్స్ గురించి ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. దాని మీద డెఫినెట్గా నేను వీడియోస్ చేస్తాను. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, మిత్రులతో షేర్ చేయండి, మీ కమెంట్స్ని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ గ్రోయింగ్, కీప్ కాంపౌండింగ్ అండ్ బీ హ్యాపీ.